everyone, what is the difference between mechanical solidarity and organic solidarity? See, mechanical solidarity is seen in traditional societies, whereas organic solidarity is seen in modern societies. So mechanical solidarity, here the people are united because they are similar to each other. For example, ఒక చిన్న విలేజ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఏంటి, ఫార్మర్స్, అక్కడ అంతా ఫార్మింగ్ చేసేస్తారు. సో సేమ్ ఆక్యుపేషన్, వాళ్ళ రిచువల్స్ కానీ అవన్నీ సేమ్ గా ఉంటాయి, లైఫ్ స్టైల్ సేమ్ గా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. సో దే ఆర్ యునైటెడ్ బికాస్ దే ఆర్ సిమిలర్. ఇప్పుడు ఆర్గానిక్ సాలిడారిటీ, సి ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ ద డిఫరెంట్ ప్రొఫెషన్స్, వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కానీ దే విల్ డిపెండ్ ఆన్ వన్ అనదర్, అంటే ఇంటర్ డిపెండెన్స్ ఇస్ సీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీర్ కి జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు, ఇంజనీర్ కి మళ్ళీ మెడిసిన్ ఇవ్వాలి కదా, సో ఫార్మాసిస్టిస్ట్ దగ్గర వెళ్తాడు. ఫార్మాసిస్టిస్ట్ ఏం కావాలి, కంపెనీలో పనిచేయడానికి ఇంజనీర్స్ కానీ వర్కర్స్ కానీ కావాలి. సో ఇలా ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్ డిపెండెన్స్ వల్ల సొసైటీ అనేది యూనిటీగా ఉంటుంది. దాన్నే మనం ఆర్గానిక్ సాలిడారిటీ అంటాము. సో నేనైతే నా పేజ్ లో కరెంట్ గా థింకర్స్ చాప్టర్ రన్ చేస్తున్నాను, యూపీఎస్సీ సోషియాలజీ థింకర్స్ చాప్టర్. చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను, సో యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. థ్యాంక్ యూ.